వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఎట్టకేలకి ఉత్తరప్రదేశ్లో అఘోర్ని అరెస్ట్ చేయడం జరిగింది. విచారించిన నార్సింగ్ పోలీసులు ఎవరైతే అఘోరి ఆలియాస్ శ్రీనివాస్ ఉన్నాడో అతన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఎవరైతే ఇప్పుడు అఘోర్ ఉన్నారో అఘోర్ని అరెస్ట్ చేసిన విజువల్స్ కొన్ని, అలాగే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్న విజువల్స్ కొన్ని ఉన్నాయి. ఒకసారి చూపిస్తా చూడండి. అఘోరి ఆలియాస్ శ్రీనివాస్ ఇక్కడ అసలు అఘోరి కాదు. అఘోర్ అంటే ఏంటి? ఎక్కడ ఉండాలి? జనాల మధ్యలో కాదు. అఘోర్ అంట ఈయన జనాల మధ్యలో ఉంటాడంట, కారు ఉంటుందంట, ఫోన్ ఉంటుందంట. ఈయన ఏం చెప్పిండు గతంలో? నేను ప్రతి వాడు సనాతన ధర్మం గురించి మాట్లాడేవాడు అయిపోయింది. నేను సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాను, సనాతన ధర్మం గురించి వచ్చాను, అమ్మాయిలకు జరిగే అన్యాయాల మీద నేను పోరాడతానని చెప్పి, అమ్మాయిలు ఎక్కడ పెళ్లి చేసుకుంటారని చెప్పి ఎవడు ఈడు మాట్లాడాడు. ఈ ఆలియాస్ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో ఈడు మాట్లాడాడు. మరి ఇప్పుడు చేసింది ఏంటి? మాయ మాటలు చెప్పి ఎవరైతే అమ్మాయి వర్షం ఉందో అమ్మాయిని తీసుకొని పోయి పెళ్లి చేసుకొని, అసలు నిజంగా అసలు ఈయనకి బుద్ధి లేదు, ఈడు మెంటల్ గాడు, ఈడు సైకో. అసలు ఈడు అఘోరి ఎందుకు మారిండు? ఇలాగే అన్ని చిల్లర పనులు చేస్తే చెట్టు కట్టేసి కొట్టి ఆత పెడితే ఆశ కట్ చేయించుకొని అఘోరి అవతారంతో బయటకు వచ్చిండు వీడు. ఈయనకి బుద్ధి లేదు. ఆ అమ్మాయికి ఉండద్దా బుద్ధి? శ్రీవర్షిని అమ్మా నాన్న అన్నల కంటే నీకు ఎక్కువ అయిపోయిందా? మేము ఏ జన్మలో మేము భార్యాభర్తలం, నా మొగడు భర్త, ఐ లవ్ యూ అంట. బుద్ధి ఉండాలి. చదువుకున్నావా నువ్వు? చదువుకున్నావా అమ్మ నువ్వు? ఇప్పటికైనా మారుతావా? మళ్ళీ వెళ్తావా అంతనే? నాకు తెలిసి అమ్మాయికి మరి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మరి? అందుకే అలాంటి మరి ఇష్టపడుతున్నట్టుంది. ఇక మనం అనకూడదు కానీ ఒక అమ్మాయి గురించి మరి అలా చేస్తుంది అమ్మాయి కూడా. నెక్స్ట్ పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి ఏదైతే చెకప్ల గురించి అఘోర్ని హాస్పిటల్ తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. విచారణ అనంతరం మొత్తానికైతే ఇది తెలుగు రాష్ట్రాల్లో అఘోరి ఆలియాస్ శ్రీనివాస్ అంశం చాలా సంచలనంగా మారింది. అఘోర్ని అరెస్ట్ చేయాలని చాలామంది పెద్ద ఎత్తున ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఈ విషయంపై చాలామంది మాట్లాడడం వల్ల తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్టు మనకు క్లియర్గా అర్థమైంది. అఘోరుపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేసి ఈరోజు హైదరాబాదు నార్సింగ్ తీసుకురావడం జరిగింది, నార్సింగ్ పోలీస్ స్టేషన్కి. ఎవరైతే ఈ అఘోరి శ్రీనివాస్ ఉన్నాడో ఏసీపీ విచారణ కూడా చేశారు. సైబరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఇతని మీద ఓ చీటింగ్ కేసుతో పాటు బెదిరింపు కేసు కూడా ఫైల్ అయి ఉంది. ఎవరైతే ఒక మహిళ వద్ద నుంచి ఈ శ్రీనివాస్ తాంత్రిక పూజల పేరుతో అఘోరి 10 లక్షల రూపాయలు కాజేసి మోసం చేశారని చెప్పి ఫిర్యాదులు కూడా పోలీసులకు అందాయి. ఉత్తరప్రదేశ్లోని ఉజ్జయిని తీసుకెళ్లి తాంత్రిక పూజలు చేసినట్టు పోలీసులకు బాధిత మహిళ తెలిపింది. తనను మోసం చేసినట్టు ఫిబ్రవరి 25వ తేదీన మొకిల పోలీసులు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఆ అఘోరితో పాటు శ్రీవర్షిని కూడా హైదరాబాద్కు పోలీసులు తీసుకొచ్చారు ఈరోజు. చాలా వివాదాల అనంతరం అఘోర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అఘోరి మోసాలు 1 కాదు 2 కాదు కొన్ని వందలలో ఉన్నాయి. ఎదురులోకి రావడంతో అఘోర్ని అరెస్ట్ చేయాలని ప్రజల నుంచి సైతం డిమాండ్ వచ్చింది. ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ శ్రీనివాస్ అనేవాడు ఇదే కృష్ణానగర్, ఇదే ఇంద్రనగర్ రోడ్ల మీద చాలాసార్లు తిరిగిందంట గతంలో. ఏం చేశాడు? మామూలుగా ఇప్పుడు పేరుకే ఈడు అఘోరి, పురుషాంగం ఒకటే లేదు, కత్తి మీదంతా ఈడు అబ్బాయే. ఈయనకున్నాయన్నీ అబ్బాయి లక్షణాలే. ఎందుకంటే ఇలాగే ఈ అమ్మాయిల మీద అత్యాచారాలు చిల్లర పనులు చేస్తుంటే చెట్టు కట్టేసి కొట్టి ఆత పెట్టారు బాబుకి. ఆత పెడితే ఏం చేయాలి? అది ఇన్ఫెక్షన్ వచ్చి పాడైపోతే దాన్ని పోయి సర్జరీ చేసుకొని ఈరోజు నేను అఘోర్ని అని చెప్పి వచ్చి సనాతన ధర్మం అని చెప్పి ఈడేం మాట్లాడు. వచ్చిన కొత్తలో ఈడేం మాట్లాడు అన్ని ఛానళ్ళకు ఇంటర్వ్యూలు ఇస్తూ నేను సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ, నేను సనాతన ధర్మం గురించి వచ్చా, అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగితే అమ్మాయిల గురించి నేను మాట్లాడతా అది అని మాట్లాడు. అమ్మాయిలు అక్కడ పెళ్లి చేసుకుంటారా అని చెప్పి మాట్లాడి ఈడు ఏం చేసిండు? ఈరోజు ఈడే ఆ అమ్మాయిని అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాయమాటలు చేసి వశీకరణ చేసుకొని అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుండు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుండు. ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ శ్రీ ఇచ్చినట్టు అతన్ని పెళ్లి చేసుకుండు. ఆల్రెడీ మొదటి భార్య అని చెప్పి ఒక రాధిక అనే ఒక మహిళ వచ్చి కేసు పెట్టడం జరిగింది. మళ్ళీ మహిళా కమిషనర్లో కూడా ఆ అమ్మాయి
కేసు పెట్టడం జరిగింది, మాట్లాడడం జరిగింది కలిసి మహిళా కమిషనర్కి. ఆఖరికి కుక్క పిల్ల కూడా వదలంట, కుక్క పిల్ల మెడలో కూడా తాడు కట్టినంట వీడు. ఇక మరి ఈయనకి తాళ్ళు ఫ్రీగా దొరికినా ఎక్కడ పడితే అక్కడ కట్టడానికి. అసలు ఇలాంటి పిచ్చోని నమ్మడానికి ఆ అమ్మాయికైనా బుద్ధి ఉండాలి. చదువుకున్నావు కదా, చదువుకోవాలంటే అది వేరు. చదువుకున్నావు కదా నువ్వు, ఎలా మోసపోతావు? నీకన్నా ప్రాబ్లమ్స్ ఉందా అంటే మీ వాళ్ళు కూడా చెప్పారులే, కొంచెం నీకు కూడా కొంచెం మెంటల్ కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పి. ఏదేమైనప్పటికీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, 14 రోజులు రిమాండ్ చేయడం జరిగింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి అఘోర్ని విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో పలు విషయాలు వెల్లబడుతున్నాయి. అఘోర్ చేతిలో మోసపోయిన బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేయాలని పోలీసులు కూడా తెలిపారు. కాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అఘోర్ విచారణ ముగిసింది. చేవెళ్ల కోర్టు కూడా ఇవాళ అఘోర్ని మొగేలా పోలీసులు తరలించారు. చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ముందు అఘోర్ని పోలీసులు హాజరుపరిచారు. అనంతరం అఘోర్ని మోకేలా పోలీసులు రిమాండ్ చేయనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో అఘోరి మాట్లాడాలని, చట్టం తన పని తాను చేసుకొని పోతుందని చెప్పారు. ఈమె చట్టం తన పని తాను చేసుకొని పోతుందంట అని చెప్పిందంట. ఈమె చెప్తుంది ఆ ముచ్చట, కేసు కోర్టు పనిలో ఉందని ఏం మాట్లాడని చెప్పి అన్నది. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని కూడా అన్నట్టు మనకు తెలుస్తుంది. ఎవరైతే తన భార్య వర్షిని ఉందో తనతో పాటే ఉంటుందని తెలిపింది. మరి జైల్లో మరి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ అఘోర్ని అరెస్ట్ చేశారో మరి ఏ జైలు వేస్తారు? మహిళా జైల్లో వేస్తారా, లేదంటే పురుషులు జైలు వేస్తారా? అటు ఇటు కన్నాడు కదా, ఎందులో వేస్తారు? విచారణలో భాగంగా లేడీ అఘోర్కి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినట్టు, దీంతో పాటు ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిని, ఎవరైతే వర్షిని ఉన్నారో అమ్మాయిని కూడా వేరు చేసి పోలీసులు భరోసా సెంటర్కి పంపించారు. అక్కడ వర్షినికి భరోసా సెంటర్లో అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది మనకి. ఇప్పటికన్నా ఈ కౌన్సిలింగ్తోనన్నా ఈ అమ్మాయికి మరి దిమాగ్ పనిచేస్తా కరెక్ట్ లేదనేది మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ డాడీకి ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న వ్యక్తి, వాళ్ళ ఫాదర్ ఎంత బాధపడుతున్నారు అంటే. నిజంగా ఈ అమ్మాయి మరి ఆమె ప్రేమతో పోయిందా, డబ్బులు ఆశించిపోయిందా, ఏం పోయింది, ఎలా పోయింది అనేది తెలియదు మనకి ఇప్పటికీ. అసలు ఎలా నువ్వు అట్టిటి కానివాడిని పెళ్లి చేసుకుని ఎలా సంతోషంగా ఉంటావమ్మా? నీకు ఆ మాత్రం తెలియదా? అసలు ఎలా నమ్ముతున్నావు? అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళే అని నమ్మలేరు, మరి ఏ విధంగా నమ్ముతున్నావు? నీకు గత జన్మలో మేము భార్య భర్తలు అంటావు, ఇంకా జన్మలో లవర్స్ అంటావు, ఏం మాట్లాడుతాం కదా. నీ అన్ని చూసాను, రీల్స్ కథలన్నీ. మా మీద ట్రోలింగ్స్ చేస్తున్నారు, ఏరే పని ఏం లేదంటూ న్యూస్ వాళ్ళకని మాట్లాడుతున్నారు. ఇక మీ తెలంగాణలో మీది ఒకటే ఆ టాపిక్ అట్టుంది. ఎందుకంటే నువ్వు అమ్మాయికి వెళ్ళేవాడు మీ ఫాదర్ మదర్ అందరూ బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి అందరు మీడియా వాళ్ళందరూ చేస్తారు, కానీ ఏదో పని పాట లేక కాదు. ఇప్పటికైనా కౌన్సిలింగ్లో పోలీసు వాళ్ళు చెప్పిన కౌన్సిలింగ్లో విని మీ అమ్మ నాన్నతో వెళ్ళి మంచిగా జీవితాన్ని కొనసాగించు, మీ అమ్మ నాన్నకు తోడుగొండు.